సూర్య గారు మీరు ఫైన్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఎస్ ఎస్ సో ఈ ఫీల్డ్ కి రావడానికి రీజన్ ఏంటి అసలు? యా అంటే కాలేజ్ టైం నుంచి నాకు ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్, అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మైన్ ఇస్ ఇన్ టు పెయింటింగ్ అనమాట. బట్ నాకు ముందు నుంచే స్క్రిప్ట్ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ లైక్ అట్లీస్ట్ ఫిలిమ్స్, ఐ లవ్ ఫిలిమ్స్. అలా అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఐ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఈ ఫీల్డ్లో ఒక మ్యాజిక్ ఉంది. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బట్ ఇంట్లో వాళ్ళే వద్దంటారు. యూనో ఎవ్రీబడి ఈజ్ లైక్ ఫిలిమ్స్కి వెళ్తా అంటే లేదు లేదు అంటారు. బట్ అంటే స్టిల్ ఐ యువర్ ఫాలో డాడ్ ఇస్ లాట్ ఆఫ్ ఆల్సో టైం. ఇన్ దిస్ ఫీల్డ్ కదా, సో ఓకే. స్టిల్ నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫైన్ ఆర్ట్స్ తీసుకున్నాను. యా బికాస్ నాది కొంచెం క్రియేటివ్ సైడ్ ఎక్కువ స్కిల్స్ ఉండే. సో ఐ థాట్ ఐ గో ఇన్ టు పెయింటింగ్. సో బ్యాచులర్స్ చేసి మాస్టర్స్ చేసి దెన్ ఐ థాట్ ఐ టర్న్ ఇన్ టు ఫిల్మ్స్. ఓకే. సో బేసిక్గా బ్యాచులర్స్ టైంలో కూడా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ అలా చేస్తూ చేస్తూ ఆ ఇంట్రెస్ట్ పోలేదు లాంగ్ టర్మ్లో. దాన్ని మీ చేతే కథ రాయించి మీతోనే హీరో చేయించేదాకా తీసుకొచ్చింది అనమాట. మంచి మంచి మూవీ మాకు అందిస్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ మహేందర్ గారు, మీకు నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు టైటిల్ మాత్రం చాలా ట్రెడిషనల్గా భరతనాట్యం, అంటే వినగానే నేను చెప్పినట్టు స్వర్ణకమలం అలా గుర్తొచ్చాయి అనమాట. బట్ టీజర్ దగ్గరికి వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. ఏంటి అసలు ఇది? ఇది యాక్చువల్గా క్రైమ్ కామెడీ, క్రైమ్ డ్రామా, క్రైమ్ కామెడీ, ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇందులో. బట్ దీనికి భరతనాట్యం అనే టైటిల్ పెట్టడానికి కాంట్రాస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం భరతనాట్యం అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ కథలో. అది ఏంటని ఇప్పుడు చెప్పలేం, కానీ దాని సెంట్రిక్గా ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. భరతనాట్యం అనే ఆర్ట్ ఫామ్ గురించి కాదు సినిమా. నా నెక్స్ట్ క్వశ్చన్ అది యాక్చువల్లీ. దాని గురించి కాదు, కానీ భరతనాట్యం అనే ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది చాలా ఒక హుక్ లాంటిది సినిమాలో. అది సినిమా చూస్తే కానీ మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఏంటంటే భరతనాట్యంలో చాలా ఆల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక భరతనాట్యం పర్ఫామ్ చేస్తున్నారు ఆడిటోరియంలో ఒక పర్సన్ అంటే తన బాడీని అన్ని రకాలుగా భంగిమల్లోకి తీసుకెళ్ళి మనల్ని ఆనందింప చేయాలి. సో ఈ కథలో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఆల్ క్యారెక్టర్స్, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా అవి వాళ్ళ జీవన పోరాటంలో రకరకాల భరతనాట్యం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఏర్పడతాయి. అంటే భరతనాట్యం చేయడం కాదు, వాళ్ళు భరతనాట్యం చేసేలాంటి ఆ కష్టాలన్నీ పడుతూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ ప్రొడ్యూసర్ కి కూడా చేయించారు. నేను అందుకే చెప్పాను మిమ్మల్ని మీరు ఒక క్యారెక్టర్ చేయాల్సింది అసలు నెక్స్ట్ మూవీలో పక్కా.